ప్రెగ్నెన్సీ మొత్తంలో అసలు ఎన్ని స్కాన్స్ చేయించుకోవాలి మేడం? ఏ మంత్లో చేయించుకోవాలి? స్కాన్స్ అనేవి కంపల్సరీయా? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్లు ఫస్ట్ 6 to 8 వీక్స్ అప్పుడు కన్ఫర్మేటరీ స్కాన్ అంటాం అనమాట దాన్ని. అంటే బేబీ ఎట్లా ఫామ్ అయింది, హార్ట్ బీట్ వచ్చిందా లేదా, లేకపోతే ఎక్కడ ఫామ్ అయింది అనేది చెక్ చేస్తారు. దాని తర్వాత వచ్చేసి 11 వీక్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 4th మంత్ ఎంట్రీకి ముందర అనమాట. దాన్ని ఎన్టీ స్కాన్ అంటాం. సో ఎన్టీ స్కాన్ లో ఏంటంటే బేబీకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే డౌన్ సిండ్రోమ్, దాన్ని మనం లోకల్ భాషలో వచ్చేసి మందబుద్ధి అనేది అంటాం అనమాట. సో అట్లాంటి ప్రాబ్లమ్స్, దాని తర్వాత బేబీలో ప్రతి ఆర్గన్స్ అనేవి కొంచెం క్లియర్ గా ఫామ్ అయినాయా లేదా బేసిక్ గా అవన్నీ మనం అందులో తెలుసుకోవచ్చు. సో ఎన్టీ స్కాన్ తర్వాత మళ్ళీ 5th మంత్ లో సెకండ్ స్కాన్ అంటే సెకండ్ లెవెల్ స్కాన్ అంటాం దాన్ని. అది టిఫా స్కానింగ్ అనమాట. సో టిఫా స్కానింగ్ లో వచ్చేసి టిఫా స్కానింగ్ లో మనకి బేబీ ఆర్గన్స్ పైనుంచి కింద దాకా అంటే హెడ్ టు టో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ అనేది ఎలా ఫామ్ అయింది అనేది తెలుసుకోవచ్చు. టిఫా స్కానింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్కాన్ గ్రోత్ స్కాన్స్ అనమాట. సో గ్రోత్ స్కాన్ వచ్చేసి అరౌండ్ 7th మంత్ ఎంట్రీ కానీ లేకపోతే 8th మంత్ లో మీ యొక్క డిఫరెంట్ కండిషన్స్ బట్టి అడ్వైస్ చేస్తారు. అందులో బేబీ ఆ టైంకి గ్రోత్ ఎలా ఉంది, దాని తర్వాత బేబీ వెయిట్ ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా ఆ మంత్స్కి, బేబీ చుట్టూ ఉమ్మినీరు ఎట్లా ఉంది, మా ఎటువైపు ఉంది అనేది చెక్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత లాస్ట్లో వచ్చేసి అగైన్ ఇది కూడా గ్రోత్ స్కాన్ ఒక డెలివరీకి ముందు అనమాట. సో బేబీ హెడ్ కిందకుందా పైకి ఉందా, దాని తర్వాత ఉమ్మినీరు అది బాగానే ఉందా, సో నార్మల్ డెలివరీకి ఎంతవరకు సహకరిస్తుంది బేబీ కానీ మదర్ కానీ, సో దాన్ని ఫైనల్ గ్రోత్ స్కాన్ అంటాం అన్నమాట. సో ఈ స్కాన్స్ అనేవి ప్రెగ్నెన్సీలో అందరూ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా కొంతమందికి ఏంటంటే కొన్ని కాంప్లికేషన్స్ బట్టి 1 or 2 స్కాన్స్ మధ్యలో అవసరం పడతాయి. అదే అందరికీ అవసరం ఉండదు అనమాట. ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే నెక్స్ట్ అవసరాన్ని బట్టి స్కాన్స్ చేస్తాం. లేకపోతే బేబీ హార్ట్ బీట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది మేడం? అంటే ఆల్మోస్ట్ 6 to 8 వీక్స్ టైంలో మనకి బేబీ హార్ట్ బీట్ అనేది ఫామ్ అయిపోతుందండి. అది మనకి స్కాన్ లోనే తెలుస్తుంది. స్కాన్ లోనే తెలుస్తుంది. ఓకే.